ఐస్ క్రీము, కారపొడి అన్నీ క్వాలిటీగా ఉంటాయండి. చాక్లెట్ అన్నీ హెవీగా ఉంటాయి. చాక్లెట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ హెవీగా పడతాయి. క్వాలిటీ బాగుంటుందండి. ఆత్రేయపురం వచ్చేటప్పుడు పూతరేకులు టేస్ట్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ. ఏం కావాలి సార్? ఇక్కడ మేము శ్రీ విఘ్నేశ్వర నేతి పూతరేకులు మా షాపు. మాకు మా ముందు నుంచి మా అన్నయ్య గత 30 సంవత్సరాల నుంచి మా షాప్ అయిందండి. మా అన్నయ్య గారు డ్రైవ్ చేసేవారండి. ఏంటంటే స్టార్టింగ్ ఆయన ఈ వర్క్ లోపల పెట్టి మనుషులు పెట్టి బయటికి ఏదైనా ఫంక్షన్స్ అయి ఉంటే అప్పుడు ఓన్లీ డ్రై ఫ్రూట్స్ కట్టి ఏమి ఉండే కదండి, ఓన్లీ ప్లేన్ అనమాట. అంటే ఓన్లీ పంచదారతో చేసేవారు. దాని తర్వాత అలా బెల్లం అలవాటు అయిందండి. బెల్లం తర్వాత దాంట్లో డ్రై ఫ్రూట్స్ వచ్చి మన కాలానికి పిల్లలకి చాక్లెట్ అని, కోవా అని, హార్లిక్స్ అని, బూస్ట్ అని, ఇందులో మొత్తం రకంగా 13 రకాల పూతరేకులు అనేవి ఇందులో ప్రస్తుతానికి రెడీ అవుతున్నాయి. 13 కాకుండా ఇంకోటి కూడా యాడ్ అయింది. అది ఏంటంటే ఐస్ క్రీమ్ పూతరేకు. అది అప్పటికప్పుడు చేసి ఇస్తాం అనమాట అండి. అది మనం పూతరేకు అంటే మెయిన్ మనకు వచ్చేసి ఇందులో ఈ రేకుని బట్టి ఉంటుందండి. ఏదైనా సరే మనం ఇందులో క్వాలిటీ అనేది మారుతాం అంటే దాంట్లో వేసే డ్రై ఫ్రూట్స్ని బట్టి క్వాలిటీ మారుతుంది. కానీ మనకు మెయిన్ వచ్చేసి ఈ రేక్ అనమాట అండి. ఇది ఏంటంటే ఇది మనం అది ఓన్గా మనం చేయాలంటే కూడా మనకి కొంచెం టైం పడుతుంది. ఈ రేకులు అంటే చుట్టుపక్కల ఒక ఇంటికాడ ఉండే ఆడవాళ్ళకి ఏదో ఒక జీవనోపాధి కింద వాళ్ళందరూ రెడీ చేసుకుంటారు. వాళ్ళకి ఎంత అని అమౌంట్ ఇచ్చేసి మేము వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుని ఈ పూతరేకులు అనేవి మేము చేసుకుంటూ ఉంటాం అనమాట అండి.
ఇది బయటగా ఎక్కువ ఇప్పుడు మాకు పండగ సీజన్ కదండి. ఈ సీజన్లో ఎందుకంటే మాకు దీని గురించి ఎక్కువ డిమాండ్ ఉంటుందండి. బయట ఊరి నుంచి వచ్చి ఇక్కడ నుంచి పూతరేకులు పట్టుకెళ్ళడం అలాంటివన్నీ ఎక్కువ చేస్తూ ఉంటారు అన్నమాట. ఈ బిజినెస్ అనేది ఇంకా నేను చదువుకున్నా కానీ మనకి ఇలా అంటే ఒక మంచి సెల్ఫ్ రెస్పెక్ట్ కింద ఈ బిజినెస్ అనేది బాగుంటుంది అనమాట. మేము బయటికి హోల్సేల్గా షాప్స్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాము. అలాగే ఫంక్షన్స్ కానీ ఏదైనా బర్త్డే ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళకి కానీ అన్నిటికి కూడా మేము సప్లై చేస్తాం, బల్క్లో సప్లై చేస్తూ ఉంటాం అనమాట. మాది సాయి సూర్య పూతరేకులు అండి, ఆత్రేయపురం. ఇక్కడ మొత్తం అన్ని రకాల పూతరేకులు అమ్ముతామండి. బాదం, పిస్తా, జీడిపప్పు క్వాలిటీగా వేస్తామండి. మామూలు బాక్సెస్ 400, 300, 200, 100 కూడా ఉంటుంది. క్వాలిటీ బాగుంటుందండి. పంచదార, బెల్లం అవన్నీ దొరుకుతాయండి.